శైవ భక్తులకు అత్యంత భక్తి ప్రాధాన్యమైన మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల ఏర్పాట్లను పటిష్టంగా నిర్వహించి ఉత్సవాలను విజయవంతం చేయాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఈ నెల 15న మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని 16 ప్రముఖ శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రధానంగా పెండ్లిమర్రి మండలంలోని పొలతల శ్రీ మల్లీశ్వర స్వామి దేవస్థానం, సిద్ధవటం మండలం వంతాటిపల్లిలోని శ్రీ నిత్య పూజ స్వామి దేవస్థానం, ప్రొద్దుటూరు మండలంలోని శ్రీ అగస్తేశ్వర స్వామి దేవాలయం, గోపవరం మండలంలోని ఓబులం గ్రామ పరిధిలో శ్రీ మల్యం కొండేశ్వర స్వామి దేవాలయం, చాపాడు మండలం అల్లాడుపల్లిలోని శ్రీ వీరభద్ర స్వామి దేవాలయం, కన్యతీర్థం మొదలైన 16 శైవక్షేత్రాల్లో లక్షలాది సంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారందరికీ ఎలాంటి లోటుపాట్లు, ఇబ్బందులు లేకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి శైవక్షేత్రంలో ముఖ్యంగా ఆయా ప్రాంతాల్లో శానిటేషన్ పనులు సంబంధిత అధికారులతో సమన్వయమై పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సదరు దేవాలయాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి త్రాగునీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. And make sure that there is no untoward incident. ekkada kuda unplanned area anedi undakudu. So pratidi kuda please assume that there is a situation and how do we handle it. So everything has to be planned. Okay, so we will have a detailed review maybe on next Tuesday, and we will also make some field visits, and by that time the planning and then the work also has to be started. And in many places, many works are also పొలతలలో చాలా వరకు బండ్లు కూడా పూర్తి అయిపోయినాయి. అండ్ దెన్ ఫోకస్ ఆన్ దిస్. తర్వాత లాస్ట్ ముందు రోజు అలాగే శివరాత్రి రోజు నెక్స్ట్ డే కూడా 3 days చాలా క్రిటికల్. అలాగే ఎక్కడ కూడా మనం రొటీన్గా ప్రతి సంవత్సరం జరుగుతుందిలే, ఇప్పుడు కూడా జరుగుతుందిలే, మనం హ్యాండిల్ చేస్తామనేటువంటి ఒక ఓవర్ భరోసాతో ఉండదు. అలాగే ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఈ ప్లేసెస్ అన్నీ కూడా శానిటేషన్ ఈజ్ అ బిగ్ ఇష్యూ. సో డిపిఓ గారు డ్యూరింగ్ ద ఈవెంట్ అండ్ ఆఫ్టర్ ద ఈవెంట్ ఆల్ ద డెబ్రీస్ అంతా కూడా క్లియర్ చేసుకోవటం, అలాగే ప్లేసెస్ అన్ని కూడా క్లియర్ చేసుకోవటం చేయాలి. అలాగే ఈవెన్ ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ ఏరియాస్ ఆల్సో. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద కన్సర్న్ టెంపుల్